మహబూబ్నగర్ పట్టణంలోని 523 సర్వే నెంబర్లో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా కలిసి అక్రమ నిర్మాణాల పేరిట అంటే ఆ కారణంతో దాదాపు 75 ఇండ్లను ఇక్కడ అకస్మాత్తుగా వచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేశారని వారు చెప్తున్నారు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ బ్లైండ్ కాలనీ ఉంది. అంటే వికలాంగులకు సంబంధించి ఒక కాలనీ సపరేట్గా ఏర్పాటైంది, గతంలోనే ఏర్పాటైంది. ప్రభుత్వం ఇక్కడ ఉన్న వికలాంగుల కోసం ప్రత్యేకంగా పట్టాలు కేటాయించి ప్రస్తుతం మనం నిలబడ్డ ఈ స్థలంలో వారికి పట్టాలు కేటాయించింది. కొంతమంది వికలాంగులు ఏదో ఒక చిన్న పని చేసుకొని పొట్ట పోసుకుంటూనే చిన్న చిన్న అంటే షెడ్ల రేకుల షెడ్ల మాదిరిగా వేసుకొని అందులో నివాసం ఉంటున్నారు. అలాంటి వాటిని ఇంకా వితౌట్ నోటీసులో అధికారులు అమానుషంగా కూల్చివేయడంతో ఇక్కడ వికలాంగులందరూ అంటే ఇండ్లు కూలిపోయి గోడున విలపిస్తూ బజారున పడ్డ ఆ దృశ్యాలు మనకు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. కొంతమంది వికలాంగులు ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు? బొజ్జా. బొజ్జారా? అవును సార్, బొజ్జా. మీ ఇల్లు కూల్చిందా ఇప్పుడు? అవును సార్. ఎక్కడ ఉంది మీ ఇల్లు? ఆడ ఎన్నికలు. అవును సార్. మీకు ఎప్పుడు ఇచ్చిన పట్ట? మాకు ఇచ్చి మస్తు రోజులైంది సార్, ఒక 20 సంవత్సరాలు అయింది సార్ మాకు ఇచ్చి. అవును సార్. అవును సార్, భార్యాభర్తలం మేము. 2 ఆడపిల్లలు నాకు. ఒక పాప ఈడ ఉంది, ఒక పాప హాస్టల్లో ఉంది. మా పరిస్థితి లేదు. మీకు అంటే మీరే కట్టుకున్నారా ఇల్లు? అవును సార్, ఏదో పింఛన్ డబ్బులు జమ చేసుకొని ఏదో ఆధారంగా కట్టుకున్నాం సార్ ఉండనే. కానీ ఏమీ లేదు సార్, నోటీస్ లేదు సార్, నోటీస్ లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మళ్ళీ మాకు మా ఇల్లు కట్టియాలని కోరుతుంటాం సార్. అధికారులు వచ్చినప్పుడు కూర్చొని వచ్చినప్పుడు మీరు ఏడున్నారు? హాస్పిటల్లో ఉంటే సార్, నాకు ఆరోగ్యం బాగలేకుండే. అవును సార్. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు బామిని. మీరు మా వైఫ్ అండి. మా ఆయన హ్యాండిక్యాప్, నేను కూడా హ్యాండిక్యాప్. నీకు 2 ఆడపిల్లలే. కానీ మాకు ఎలాంటి ఏం లేకుండా నైట్ వచ్చి కూలగొట్టిండ్రు. మా ఆయనకు బాగా లేకుంటే హాస్పిటల్ కాడుకోయినా, ఇంకా అక్కడ నుంచి ఫోన్ చేస్తుంటే ఇక్కడ వచ్చిన చూసిన అన్ని కూలగొట్టిండ్రు. మాకు ఇప్పుడు ఎట్లయినా గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా డబ్బులు తీస్తే ఇల్లు కట్టియాలి, మాకు సాయం. ఇక్కడ మరో ప్రయత్నం చేద్దాం సార్. మాది మామూలు డిస్టిక్. మాది మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు గుళ్ళు కొట్టడం చాలా బాగా అనిపిస్తుంది సార్. మాకు మేము ఇప్పుడు రోడ్డు మీద ఉండి అడగ తినచ్చు సార్. మేము లాస్ట్ మేము ఇక ఉన్న చిన్న డబ్బులు కొట్టి ఇల్లు కట్టుకుని అది ఊళ్ళు కొట్టినారు. ఇప్పుడు రోడ్డు మీద ఆడుకొని తిరుగుతున్నాం సార్. మా భార్య బ్లాండ్, నేను హ్యాండిక్యాప్. నేను ఇంకా మా బతుకులు ఎంత సార్. వాళ్ళ దయ ఉండి మాకు ఏమన్నా మా ప్లేస్లో మాకు మళ్ళీ ఇల్లు కట్టిస్తే వాళ్ళకి సార్, లేకపోతే మా దానికి ఏం చేయలేము సార్. వికలాంగుల సంఘ నాయకుడిగా అనేక సంవత్సరాలు వీళ్ళు పనిచేశారు. అన్న, నేను రిపోర్టర్ను సార్. ఇప్పుడు మీది కూలిపోయింది? వికలాంగుల సంఘానికి నాయకత్వం వహించారు సంవత్సరాలు. ఇప్పుడు పరిస్థితి ఏంది సార్? పరిస్థితి ఏం లేదు సార్. మాకు 2001లో మాకు బేట్ కంటే మీరు ఇచ్చిన పట్టపక్క మీరు ఇచ్చిన నచ్చ ప్రకారంగానే కట్టుకున్నాం. మేము కబ్జా చేసుకోలేదు కాబట్టి మాకు కబ్జా చేయని ఇళ్ళని కూలగొట్టడం ఇది న్యాయం కాదు. కూలగొట్టిన ఇళ్ళని త్వరలో మాకు ఇదే స్థలంలో కట్టించాలి. కానీ ఒరిజినల్ పట్టాలు కొన్ని అందరినీ కూలగొట్టి జేసీబీ కూలగొట్టి అవి దొరకలేవు. పోయి త్వరలో పట్టాలు మాత్రం మంజూరు చేసి అలాగే మళ్ళీ సొంత పట్ట ఇవ్వాలి. ఇచ్చి మాకు త్వరలో మాత్రం న్యాయం జరగాలనేది మా కోరిక. మేమైతే ప్రభుత్వం ఇచ్చిన జాగాలు కట్టుకున్నాం, కానీ మేము మా దళాల సాయంతో మేము కట్టుకోలేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలంటే మాత్రము మేము న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు మేము పాల్పడతాం అనేది మేము ముందు తెలియస్తాం. మీరు త్వరలో ఖండించి న్యాయం జరపండి మాకు. గతంలో 523లో చాలాసార్లు రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించారంటే చాలా ఇండ్లను కూలగొట్టారు, మళ్ళీ కట్టుకోవడం ఇదంతా జరుగుతూ వచ్చింది. కానీ బ్లైండ్ కాలనీ అంటే వికలాంగుల కాలనీని ఎప్పుడు టచ్ చేయలేదని సమాచారం ఉంది. మీరు సీనియర్ నాయకులు కదా వికలాంగుల సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఎప్పుడన్నా అధికారులు ఇక్కడ వచ్చి ఇట్లా కూలగొట్టడం జరిగింది? జరగలేదు సార్. ఫస్ట్ సారి అక్కడ 4 సార్లు 3 సార్లు వచ్చి కూలగొట్టిపోయారు. కానీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా లేరు. వచ్చిన అధికారులు కూడా వాళ్ళ దగ్గర పోవద్దని చాలామంది అధికారులు కూడా వివరించారు. అధికారుల ప్రకారంగా మాత్రం మా దగ్గరికి ఎవ్వరు రాలేదు సార్. ఇది ఫస్ట్ రాత్రి 2 గంటల సమయంలో వచ్చింది. మాత్రమే మాకు నోటీసు ఇంటిమిషన్ లేకుండా వచ్చింది. కాబట్టి త్వరలో మాత్రం యాక్షన్ తీసుకొని మా జాగాల్లో మాకు ఇల్లు కట్టించాలి. లేకపోతే మేము కలెక్టరేట్ ముందు మేము ధర్నా కూర్చొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం. అయితే గతం అంటే ఒక విమర్శ, ఒక ఆరోపణ కూడా ఉంది. ఇక్కడ ఉన్న వికలాంగుల పేరిట వేరే వ్యక్తులు సకలాంగులు, అన్ని రకాల అవయవాలు మంచుకున్న వాళ్ళు వాళ్ళకి ఇంతో డబ్బులు ఇచ్చి
ఆ పట్టాలు తీసుకొని వాళ్ళు కట్టుకుంటున్నారని ఒక విమర్శ ఉంది. అది నిజమా? అది కాదు సార్ ఇక్కడ నిజమా? అది మాత్రము ఏంటి సార్ అంటే వాళ్ళు వికలాంగుల పట్ల ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓలకు ఇచ్చుకొని అక్కడ గిడ్డవాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు కట్టుకుంటుంటారు, కానీ మేము ఇచ్చుకున్నది అయితే లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది మీకు? ఇప్పుడు మాకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది సార్? మా ఇంట్లో మాకు కట్టించాలి. ఇక సకలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారో వాళ్ళ దగ్గర మీరు అడగాలి, వాళ్ళని క్వశ్చన్స్ అడిగి మీరు ఖండించాలి సార్. మమ్మల్ని పట్టుకొని ఊలాడేది సార్, నాకు అర్థం కాదు. అంటే అధికారుల వర్షన్ అట్లా ఉంది ఉంటే అధికార వర్షాలు అట్లా ఉంది, మా మీద దుబ్బితే మేమేం చేస్తాం సార్? మీరు ఇన్నేళ్ల నుండి నాయకత్వం వహించారు కదా, ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు ఇక్కడ? రాలేదు సార్, మా దగ్గరికి రాలేదు సార్. ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదు. అవును సార్, కరెక్టే. మీరు సకలాంగులకు అమ్ముకుందా అంటారు కదా, ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదు సార్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఏ గవర్నమెంట్ ఇక్కడ చేయలేదు సార్. ఇంకోటి నోటీసులు అన్న ఇవ్వాలి సార్. కనీసం కుంటి గుట్టోళ్ళదే కూలగొట్టాలనేది వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పింది సార్, నాకు అర్థం కాదు. పట్టాలు ఇచ్చిందే కూలగొట్టాలి అది కూడా. ఇంకోటి 83 ప్లాట్లు ఉంటే జెన్యున్గా ఇక్కడ మన సార్ గారు మాట్లాడారు, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాట్లాడారు, ఆర్డీఓతో కూడా మాట్లాడారు. మాట్లాడితే ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే బ్లైండ్ లైమ్ వెల్ఫేర్ అసోసియేషన్కి మేము కాలే అడుగు పెట్టామని చెప్పారు. అందులో ఉండి మేమేం చేసినామంటే ఇక మాకు చెప్పింది కదా ధీమాతో ఉంటే మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డిస్మెంటల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాత్రి 3 గంటల ప్రాంతంలో ఇది జరిగింది అంటున్నారు కదా, మీరు ఎవరికైనా ఫోన్ చేసినరా అంటే ఇట్లా జరుగుతుందని? నేనైతే చెప్పాను సార్, నాకు భయాందోళన పడింది. ఆ ఎంబడే నేను ఇమీడియట్లీగా చైర్మన్ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్లీగా ఫోన్ స్పందించారు. ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేశారు. ఆ నైట్లో ఫోన్ చేసి నేను ఎవరు వచ్చారని అడిగారు. అడిగితే ఇట్లా సార్ అండ్ సో ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నట్టున్నారు సార్ అని చెప్తే సార్ కూడా నేను చెప్తానులేండి అని చెప్పిండ్రు. మళ్ళీ చెప్పిర్రా చెప్పలేదని అంతవరకు నాకైతే తెలియదు. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే గతంలో వికలాంగుల కాలనీకి సంబంధించి ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి వికలాంగులకు సంబంధించిన ఇండ్లు కూల్చడం జరగలేదని, ఏదైనా ఉంటే అంటే అటువైపు ఇతర 523లో ఇతర ఆక్రమణల వైపు వెళ్ళి కూల్చివేశారు తప్ప ఫస్ట్ టైం ఈ చరిత్రలోనే ఫస్ట్ టైంగా తమ ఇండ్లను కూల్చడం అత్యంత బాధాకరమైనది. మూగ, కుంటి, గుడ్డి, రకరకాల దివ్యాంగత్వంతో బాధపడుతున్న ఈ దివ్యాంగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నారు. చూద్దాం ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో.